బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. 4 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో తేల్చుకోబోతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేయించేలా చేసి ఉప ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన 4 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. అప్పట్లో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు, న్యాయ నిపుణులతో చర్చించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి ఆయన ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇక ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. సో జంపింగ్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పోరు ఉధృతం చేయబోతుంది. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ప్రస్తుతం ఈ అంశంపైన దృష్టి సారించారు. సుప్రీం తీర్పుపై ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం నోటీసులు కామన్ అంటూ కొట్టిపారేసిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ మాత్రం ఈ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యేలపై పోరు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇటు జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతుండడంతో ఢిల్లీ వేదికగా మళ్ళీ రాజకీయాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విజయ్ ఉన్నారు. విజయ్, కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ ఎజెండా ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 రోజులు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ సుప్రీంకోర్టులో అయితే జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. అయితే ఈ తరుణంలో కేటీఆర్ రేపటి నుంచి 4 రోజులు ఢిల్లీ పర్యటన పైన ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ దాసోజు శ్రవణ్లు వెళ్లనున్నారు. అర్చన పర్యటనలో భాగంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన న్యాయవాదులతో చర్చించనున్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించినటువంటి సంగతి తెలిసిందే. వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన చాలా సీరియస్ గా ఉంది భారత రాష్ట్ర సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపడాలించాలన్నటువంటి తపన అయితే పడతా ఉంది. పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్ ను, లీడర్షిప్ ను కూడా కాపాడుకునేందుకు ఏదో ఒక ఎత్తుగడ అయితే దీన్ని ఒక ఎత్తుగడగా అయితే వాడుకుంటుందనే చెప్పాలి. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కట్టుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు కూడా ప్రకటించారు. మరికొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల పైన ఏడాది క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు హైకోర్టు ఎంతకీ తేల్చకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టిందనే చెప్పాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ లో సుప్రీంకోర్టు స్పీకర్ త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అయినప్పటికీ కూడా స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అటు అదే పిటిషన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఎంప్లీడ్ అయ్యారు. సో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకిస్తూ కూడా 90 రోజుల్లోగా పార్టీ ఫిరాయింపుల పైన ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పిటిషన్ లో అయితే పేర్కొన్నారు. దీనిపైన ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగేటువంటి పని కూడా. సో ఈ ఆలోచన స్పీకర్ కూడా కార్యాలయం నిన్న హడావుడిగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. సో ఇక 10వ తేదీన సుప్రీంకోర్టు టైం లైన్ కనుక విధిస్తే పార్టీ ఫిరాయింపుల పైన తొందరలోనే చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందుకోసమే ఢిల్లీకి వెళ్తున్నారు కేటీఆర్ కూడా. పార్టీ ఫిరాయింపుల కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కేసీఆర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ తో పాటు మరికొంతమంది లీగల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని కూడా ఢిల్లీకి పంపిస్తా ఉన్నారు కేసీఆర్. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించి అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండి కేసును ఫాలో అప్ చేసుకున్నారు. అయితే ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తా ఉంది. కానీ మరి ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి మరి కేటీఆర్ కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన సీరియస్ యాక్షన్ ఉండాలని చెప్పి పార్టీ గట్టిగా పోరాడుతుందో అప్పటి నుంచి నిజానికి పార్టీ ఫిరాయింపులు కూడా తగ్గిపోయాయి.
సో ఎమ్మెల్యేల స్థాయిలోనే కాదు కింది స్థాయిలో కూడా పార్టీ క్యాడర్ పటిష్టంగానే ఉంది. సో ఇప్పటికే అంటే మన పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇలాగే సీరియస్ గా పోరాడాలని చెప్పేసి కూడా మనకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి ఇది ప్రీ ఫైనల్ గా ఉంటుందని చెప్పేసి కూడా గులాబీ సైన్యం అయితే ఆలోచిస్తా ఉంది. సో ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా గట్టి నమ్మకం అయితే పార్టీకి ఉందనే చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ కి. మరోవైపు సీఎం మాత్రం నోటీసులు సర్వసాధారణమని అసలు భయపడాల్సినటువంటి అవసరమే లేదంటూ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామదాస్. రైట్. సో ఇవాళ కేటీఆర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఆయన ఇదే ప్రయత్నాలు చేశారు. మళ్ళీ తాజాగా 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అలాగే ఇటు స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఒకసారిగా 10వ తేదీన ఈ అంశం మళ్ళీ విచారణకు రాబోతుండడంతో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.